వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. అల్లు అరవింద్ గారు మిస్ అయినటువంటి అసలు పాయింట్ ఏమిటి? హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్లు జూన్ 1 నుంచి బంద్ అవ్వబోతున్నాయి అని ఎగ్జిబిటర్ పిలుపును ఇచ్చినట్టుగా వచ్చినటువంటి వార్త ఇప్పుడు చాలా పెద్ద దుమారం రేగుతోంది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే అల్లు అరవింద్ గారు ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి ఆ నలుగురిలో నేను లేను అనేటువంటిది చాలా నొక్కి వ్యాఖ్యానించారు. అయితే ఆ నలుగురు ఎవరు అంటే ఆ నలుగురు ఎవరు అనేటువంటిది ఫొటోస్ తో సహా కొన్ని మీడియా హౌస్లు పబ్లిష్ చేస్తున్నారు. వాళ్ళలో డి సురేష్ బాబు, దిల్ రాజు, అల్లు అరవింద్ గారు, అలాగే ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్. అయితే ఆ నలుగురిలో నేను లేను. నాకు కేవలం ఆంధ్రాలో ఒక 15 థియేటర్లు మాత్రమే ప్రస్తుతం నాకు లీజులో ఉన్నాయి. అవి కూడా లీజ్ పూర్తయిపోయిన తర్వాత నేను వాటిని కూడా ఆ వ్యాపారం నుంచి బయటకు వచ్చేస్తున్నాను. అలాగే తెలంగాణలో ఒకే ఒక థియేటర్ ఉంది, అది నా సొంత థియేటర్ అని చెప్పేసి అల్లు అరవింద్ గారు క్లారిఫికేషన్ ఇచ్చారు. అయితే ఇప్పుడు విషయానికి వస్తే దీంట్లో రాజకీయ రంగు పులుముకుంది ఈ విషయం అనేటువంటిది పెద్ద చర్చ జరుగుతుంది. దీని వెనకాల వైసీపీ హస్తం ఉంది అనేటువంటిది ఒక పెద్ద దుమారాన్ని రేపుతుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఏ ఇష్యూ వచ్చినా కూడా దాని ముందు వెనక ఏంటి, అసలు విషయంలో ఏంటి అని తెలుసుకోకుండా మీడియాకి లీకులు ఇచ్చే లేదా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఓ ముగ్గురు నలుగురు వల్లే ఈ సమస్య ఇంత పెద్దదిగా అయిందని చెప్పచ్చు. ఇక ఆ నలుగురు ఎవరు ఏంటి అనేటువంటి చర్చలోకి వెళ్లే ముందు అసలు దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ కోణాన్ని విశ్లేషిస్తే రాజకీయంగా తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వైసీపీ పాత్ర ఈ విషయంలో శూన్యం అని తెలుస్తుంది. ఎందుకంటే రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరో కూడా అధికార పక్షంలో ఉన్నటువంటి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క సినిమాని ఆపడం వల్ల వాళ్ళకి వచ్చే మైలేజ్ లేదు, అలా ఆపాలి అని కూడా ఎవరో అనుకోరు. ఇక ఈ విషయంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి హస్తం ఉంది అన్నప్పుడు కూడా ఆయన కూడా ఇదే విషయం మీద తన వివరణ ఇచ్చారు. అసలు విషయానికి వస్తే ఈ సినిమా ముఖ్యంగా హరిహర వీరమల్లుకి సంబంధించింది కాదు. ఈ ఇష్యూ, ఈ థియేటర్ బంద్ ఇష్యూ అనేటువంటిది కానే కాదు అని చాలా ఘంటాపథంగా ఎందుకు చెప్పొచ్చు అంటే, హరిహర వీరమల్లు సినిమాకి ముందే మణిరత్నం, కమల్ హాసన్ల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్నటువంటి థగ్ లైఫ్ సినిమా అనేటువంటి సినిమా రిలీజ్ కాబోతుంది. కాబట్టి ఆ సినిమా యొక్క రెవెన్యూని లేకపోతే ఆ వసూలుని వదులుకోవడానికి ఎగ్జిబిటర్లు ఎవరు కూడా సిద్ధంగా ఉండరు. ఇక అల్లు అరవింద్ గారు చెప్పిన దాంట్లో కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ నలుగురిలో నేను లేను అని చెప్తూనే ఎగ్జిబిటర్లకి చాలా సమస్యలు ఉన్నమాట వాస్తవం. కానీ ఈ బంద్ నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది మాత్రం దుస్సాహసం అని ఆయన చెప్పారు. మరి ఇలాంటి దుస్సాహసానికి ఎందుకు ఒడిగట్టారు ఎగ్జిబిటర్లు అనేటువంటిది మనం చర్చించే ముందు అసలు కొన్ని పాయింట్స్ వైజ్ గా మనం మాట్లాడాలి అని అంటే, సినిమా పరిశ్రమలో ఆ నలుగురు అని చెప్పబడుతున్న వీళ్ళు, పంపిణీ రంగంలో ఉన్న వీళ్ళతో పాటు ఇప్పుడు కొత్తగా మైత్రి మూవీ మేకర్స్ అనేటువంటి చిత్ర నిర్మాణ సంస్థ చాలా ఉవ్వెత్తున ఎగసొచ్చిన కెరటం లాగా వచ్చింది. అది చిత్ర నిర్మాణ రంగంలోకి చాలా పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలు వాళ్ళు తీయటం జరిగింది. ఇక రీసెంట్ గా ఇండియన్ బ్లాక్ బస్టర్ సినిమా అయినటువంటి పుష్ప 3తో వాళ్ళు మరో రేంజ్కి వెళ్ళిపోయారు వాళ్ళ చిత్ర నిర్మాణ సంస్థ. ఆ సందర్భంగా వాళ్ళు పంపిణీ రంగంలో కూడా అడుగుపెట్టారు. సో ఇది ఇప్పుడు ఆ నలుగురు అని చెప్పబడుతున్న వీళ్ళకి అదొక పోటీ అయిందనమాట. ఇప్పుడు విషయం ఏంటంటే, అసలు ఆ నలుగురులో ఉన్నటువంటి ఒక నిర్మాత, ఈ హరిహర వీరమల్లు సినిమా ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా ఫేమస్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు, ఆయన అప్రోచ్ చేయాలని, ఆ సినిమా పంపిణీ హక్కులు మాకు ఇవ్వండి అని ఆ నలుగురు తరఫున వాళ్ళలో ఒకళ్ళు అడిగారని. అయితే ఏం రత్నం గారు ఆ విషయాన్ని నేను హీరో గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారని, అది ఒకంత వాళ్ళని నిరుత్సాహపరిచిన విషయం అయి ఉండొచ్చు. సో ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా నర్మగర్భంగా అల్లు అరవింద్ గారు ఈ విషయాన్ని చెప్పారు, ఆ నలుగురిలో నేను లేను అనేటువంటి విషయం. ఇక ఆ మధ్యన చిత్ర పరిశ్రమ తరఫున చాలా విషయాలు, ఇది మన ఈ టికెట్ రేట్లు పెంచుకోవడానికి సంబంధించి కొన్ని సినిమాల విడుదల సమయంలో ఇది దిల్ రాజు గారు ఆయన సినిమాలు ఏవైతే వరుసగా ఉన్నాయో, సంక్రాంతికి వస్తున్నాం ఒకటి, గేమ్ చేంజర్ ఒకటి, అలాగే ఇప్పుడు మన ఈ అల్లు అరవింద్ గారు వీళ్ళంతా కూడా పుష్ప టైంలో కానీ పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆయన ప్రత్యేకించి అడిగారట, మీరు చంద్రబాబు నాయుడు గారిని సినిమా వర్గాలన్నీ కలిపి ఎందుకు ఆయన్ని కలిసారా, ఇంకా ఎందుకు కలవలేదు అనేటువంటి విషయాన్ని చర్చించారని. సో ఆ సందర్భంగా జరిగినటువంటి విషయాన్ని కూడా అల్లు అరవింద్ గారు ప్రస్తావిస్తూ, ఇప్పటిదాకా మరి సినిమా వర్గం నుంచి సినిమా వాళ్ళు కలవకపోవడం ఏమిటి ముఖ్యమంత్రి గారిని అనేటువంటి పాయింట్ కూడా ఆయన రేజ్ చేశారు. సో ఇప్పుడు సినిమా వర్గాలు పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే చంద్రబాబు గారినో కలవడానికి ఇప్పటిదాకా ఆల్రెడీ సంవత్సరం పైన అవుతుంది కాబట్టి ఇప్పటిదాకా కలవకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అనేటువంటి దాని మీద కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అంటే గిట్టదా, ఇంకా ఏమన్నా తెర వెనక జరుగుతున్నటువంటి సంఘటనలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం సీరియస్ గా తర్వాత వీడియోలో చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ఇదంతా కూడా, ఈ రచ్చంతా కూడా హరిహర వీరమల్లు సినిమా యొక్క పబ్లిసిటీ కోసం కూడా ఇది జరిగే అవకాశం ఉంది అనేటువంటి చర్చ కూడా
సినిమా వర్గాల్లో జరుగుతుంది. అది మనం నిర్ధారించట్లేదు, కానీ ఇలాంటి చర్చ ఒకటి సినిమా వర్గాల్లోనూ అలాగే బయట కూడా ట్రేడ్ వర్గాల్లోనూ జరుగుతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాం. చూస్తూనే ఉండండి VTV ప్రైమ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.